రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హమాస్పై యుద్ధానికి మద్దతివ్వాలని అమెరికాను కోరిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షం అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి వెల్లడించారు. పోషణ్ భీ పడ్డాయి భీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయానికి రూపాయలు 49,393 కోట్లు కేటాయించింది. ఈ నెల 25న ప్రముఖ ఆర్థికవేత్త సిటీ కురియన్ చెన్నైలో మరణించారు. పారిస్ ఒలింపిక్ ఆర్చరీ పోటీలో తొలిరోజే కొరియా అమ్మాయి లిన్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భేటీ అయ్యారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ 21న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్ తెలిపింది. విపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ మార్కో రూబియో అమెరికా ఎగువ సభలో భారత్కు అమిత ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లు ప్రవేశపెట్టారు. కార్గిల్ యుద్ధం 25వ విజయ దివాస్ పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. సైన్యంలో యువరక్తం ఉండేలా చూసుకోవడమే అగ్నిపథ్ పథకం లక్ష్యం అని ప్రధాని మోదీ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త సంచి లేదో చెత్త డబ్బా పర్యాటకులు తమ వెంట తెచ్చుకోవాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంకు సూచించింది. దేశంలో మార్చి నెల నాటికి 12.6% డిజిటల్ చెల్లింపులు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో అస్సాం సమాధులు. ఈశాన్య భారతం నుంచి మొట్టమొదటి వారసత్వ సంపద ఇది. 600 ఏళ్లపాటు అస్సాంను పాలించిన టాయ్హోమ్ రాజవంశ పూర్వీకుల పిరమిడ్ ఆకృతి సమాధులలివి. పారిస్ ఒలింపిక్ పోటీలలో పాల్గొన్న బీహార్లోని జముయి ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ రాజధాని అమరావతికి ప్రాధాన్యతకు కేంద్ర బడ్జెట్లో ఏపీకి 50,474 కోట్లు అని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో మొదటి మ్యాచ్ ఈ నెల 27న శ్రీలంకతో పల్లెకెలెలో ఆడనుంది. పారిస్ ఒలింపిక్స్లో తెలుగు తేజం ఆకుల శ్రీజ స్వీడన్కు చెందిన క్రిస్టినాను ఓడించి 32వ రౌండ్కు అర్హత సాధించారు. నీతి ఆయోగ్ పాలక సమావేశంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4తో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. ఒలింపిక్స్ తొలి మ్యాచ్లో పీవీ సింధు మాల్దీవులకు చెందిన ఫాతిమాపై గెలిచి శుభారంభం చేశారు. బడి పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి ఏపీ ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరును పెట్టారు. భారత క్రికెట్ జట్టు పూర్తిస్థాయి T20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తొలి విజయాన్ని శ్రీలంకతో ఈ నెల 27న జరిగిన మ్యాచ్లో నమోదు చేశారు. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ మను భాకర్. దమ్ముల్లాలో భారత్తో జరిగిన ఫైనల్లో ఆసియా కప్ 2024 విజేతగా శ్రీలంక మహిళల జట్టు నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్, మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఛత్తీస్గఢ్ గవర్నర్ రామన్ దేకా, మేఘాలయ గవర్నర్ చి విజయశంకర్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మధుర్, రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్రావ్ బాగ్డే, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, పుదుచ్చేరి గవర్నర్ కె కైలాసనాథన్, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, మణిపూర్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పారిస్ ఒలింపిక్ 2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ విజయాన్ని రద్దు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అప్పు 185 లక్షల రూపాయలు కోట్లకు చేరుతుందని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది.
తెలంగాణ సారస్వత పరిషత్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి జయంత్యుత్సవాలలో భాగంగా కవి యాకూబ్కి డాక్టర్ సినారే పురస్కారం ప్రదానం. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ టోక్యోలోని ఫ్రీడమ్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీలంకతో టీ20 సిరీస్ భారత్ కైవసం 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-0 వరకు తేడాతో గెలుచుకుంది. ఏపీలో 6 పథకాలకు పేరు మార్పు. పథకం పాత పేరు మార్చిన కొత్త పేరు. జగనన్న అమ్మబడి, తల్లికి వందనం. జగనన్న విద్యాకానుక. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. జగనన్న గోరు ముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. మనబడి నాడు నేడు. మనబడి మన భవిష్యత్తు. స్వేచ్ఛ. బాలిక రక్ష. జగనన్న ఆణిముత్యాలు. అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి గగన్యాన్ వ్యోమగామి వెళ్లనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశంలో మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాలు జాబితాలో చేరాయని నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ప్రచారానికి 3.60 లక్షల మంది వాలంటీర్లు మద్దతు. ఒక వారంలోనే $200 మిలియన్ విరాళాల సేకరణ. పేదల ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకం అనుసంధానంతో ఒక ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. లెబనాన్కి చెందిన హెజ్బెల్లాకు గుణపాఠం తప్పదు అంటున్న ఇజ్రాయెల్ అగ్రనేత బెంజమిన్ నేతన్యాహు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ టీం విభాగంలో సరబ్ జ్యోతి సింగ్తో మనుబాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. స్వాతంత్ర్యం తరువాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్గా రికార్డ్ సృష్టించిన మనుబాకర్. 1 ర్యాంకు 1 పెన్షన్ పథకం ప్రకారం పదవీ విరమణ పొందిన సైనికాధికారులకు పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్రానికి 2 లక్షల జరిమానా సుప్రీంకోర్టు విధించింది. చిన్నారుల భవితకు కొత్తగా NPS వాత్సల్య స్కీమ్ను బడ్జెట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్. గతంలో ఏపీ హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పుట్టినరోజునే అరుదైన రికార్డు సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్లో సింగపూర్ ప్లేయర్ జంగ్పై 4-2 తేడాతో సంచలన విజయం సాధించి తద్వారా ఒలింపిక్స్లో 16వ రౌండ్కు అర్హత సాధించిన రెండో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మచే ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్తో పాటు మంత్రులు పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సత్తా చాటారు. మహిళల 75 కేజీల విభాగంలో నార్వేకు చెందిన సున్నిహా హాఫ్ స్టార్ను చిత్తు చేసి 5-0 తేడాతో ఆమెను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి ఘోరమైన ప్రాణం నష్టం జరిగి మృతుల సంఖ్య 163కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25కి సంబంధించి 48.21 లక్షల రూపాయలు కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్కు లోకసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.7,000 కోట్ల రికవరీ లక్ష్యాన్ని నిర్దేశించిందని బ్యాంక్ ఎండీ సీఈఓ శాంతి లాల్ జైన్ వెల్లడించారు. జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్ పేరిట సీఏఏ నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో ప్రధాని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ టీకాకు గుర్తింపునిచ్చింది. కేరళను తరచూ వర్షాలకు సంబంధించిన విషాదాలు వెన్నాడుతున్నాయి.
2018, 2019, 2021లో 2022లో భారీ ప్రాణ నష్టం జరిగింది. వర్ష బాధిత రాష్ట్రంగా కేరళ 2018లో ఈ శతాబ్దంలోని అతిపెద్ద విషాదం ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న ఉత్తర కొరియాకు దయాది దేశమైన దక్షిణ కొరియా సహాయ సామాగ్రిని అందజేస్తాయని తెలిపింది. క్షిపణి ప్రయోగాలతో కిమ్ కవ్వింపు చర్యలు, సియోల్ యుద్ధ సన్నాహాలతో నిత్యం ఈ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతుంది. అలాంటిది ఇప్పుడు కిమ్ రాజ్యం భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తామని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్య పతకం అందించిన యువ షూటర్ స్వప్నిల్ కుసాలే. చైనాకు చెందిన లియుకున్ స్వర్ణ పతకం, ఉక్రెయిన్ చెందిన కులిష్ సెర్హీ రజతం సాధించారు. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాష్ట్రాలదే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు. 6.1 మెజారిటీతో సిజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరియు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. ఇది విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లకు మాత్రమే. కేంద్ర సామాజిక న్యాయ సాధికారక శాఖ అంగవైకల్య ధృవీకరణకు కొత్త నిబంధనలు రూపొందించింది. రంగుల కార్డు రూపంలో 40% లోపు ఉంటే వైట్ బ్యాండ్ 40% నుంచి 80% వరకు, యెల్లో బ్యాండ్ 80% పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డులు జారీ చేయనుంది. 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిని ప్రీతి సూదన్ యూపీఎస్సీ చైర్ పర్సన్గా నియమితులయ్యారు. ప్రొఫెషనల్ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. మహారాష్ట్రకు చెందిన ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ 2022 నియామకాలను ఉల్లంఘించినట్లు తేలింది. పారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు సాధించిన యువ షూటర్ మను భాకర్ను 40 బ్రాండ్ సంస్థల నుంచి బ్రాండ్ ప్రచారకర్తగా చేయాలంటూ ఆఫర్లతో ఆశ్రయించినట్లు ఆమె ఏజెన్సీ సీఈఓ వెల్లడించారు. టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ అంశుమన్ గైక్వాడ్ మరణించారు. ఇటీవల ఆయనకు మాజీ క్రికెటర్ల విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ₹1 కోటి సహాయం చేసింది. సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ (CNTEP) సంస్థ చేసిన అధ్యయన ప్రకారం 2040 నాటికి భారత్లోని తీర ప్రాంత నగరాలకు భారీ ముప్పు ఉందని తెలిపింది. 2040 నాటికి ముంబై, గోవా రాజధాని పనాజీ 10% పైగా మునిగిపోనుందని తెలిపింది. ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. కేరళ పోలీసులు డార్క్ టూరిజంపై హెచ్చరిక చేశారు. ప్రమాదకర, హింస, యుద్ధభూమి, అసాధారణ పరిస్థితులు జరిగిన ప్రదేశాలను సందర్శించి అక్కడ విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి ఉద్వేగాలతో కనెక్ట్ అయ్యేందుకు డార్క్ టూరిస్టులు వాటిని ఎంచుకుంటారు. దీనినే డార్క్ టూరిజం అంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారీస్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆమెతో ముఖాముఖి చర్చ జరిపేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. భారత సైన్యంలో వైద్య సేవలు విభాగం డైరెక్టర్ జనరల్ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడం విశేషం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలు రద్దు కాగా, ఈ క్రమంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయ పౌరులకు మన రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉంటూ భద్రత నియమాలను పాటించాలని సూచించింది. యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ₹150 కోట్ల వ్యయంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సమీపంలోని మీర్ ఖాన్ పేట్లో శంకుస్థాపన చేశారు. మాంద్యం భయాలు అమెరికా మార్కెట్లను ముంచేశాయి. అమెరికా అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్కరోజే భారీగా షేర్ల కారణంగా పతనం అయింది.
భారత యువ షూటర్ మను భాకర్కు త్రుటిలో మూడో పతకం చేజారిపోయింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో కొద్దిలో పతకం గురి తప్పింది. బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారి ఈ ఘటనలో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి సఫారీ పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ ఆడసింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. తాజాగా వాటి పేర్లు సూరజ్, తాన్యాగా మారుస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, ప్రత్యేక డీజీ పశ్చిమ వైబీ కురానియాలపై కేంద్రం వేటు వేసింది. ఇటీవల జమ్మూ ప్రాంతంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి జరిగిన ఉగ్రవాద చర్యలు నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అటల్ మారథాన్లో 2023-24 సంవత్సరానికి ఆన్లైన్ ప్రాజెక్టు పోటీల్లో ఏపీకి రెండో ర్యాంకు లభించినట్లు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇది ఏటా నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ చేతుల మీదుగా తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత జాతీయ పురస్కారం అందుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 69% ఓట్లతో భారత ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు జరిగింది. భారత్ ఇప్పటికే ఆహారం మిగులు దేశంగా ఎదిగిందని ప్రధాని మోదీ తెలిపారు. దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆగస్టు 3న మరణించారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసినందుకుగాను ఆమె సేవలకు గుర్తుగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. 10వ విడత ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జూలై నెలలో రాష్ట్రంలో 3076 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది. వీరిలో 2772 మంది బాలురు, 304 మంది బాలికలు ఉన్నారు. భారత్పై పొరుగుదేశం చైనా అవకాశం దొరికినప్పుడల్లా వ్యూహాత్మక ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. భారత్కు నష్టమని తెలిసినప్పటికీ బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ కేంద్రం, సూపర్ డ్యాం నిర్మాణానికి సిద్ధమైంది. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్పై ఒలింపిక్ ఫైనల్లో అనర్హత వేటు. వినేష్ పోటీపడే 50 కిలోల ఫైనల్ విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఐఓసీ అనర్హత వేటు వేసింది. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నారు. ఈయన 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 99% ఓట్లు అనుకూలంగా రావడంతో అభ్యర్థిగా ఖరారయ్యారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని జరిగే నష్టాన్ని నివారించడానికి కీలక ముందడుగు వేసిందని DRDO శాస్త్రవేత్త డాక్టర్ కె వీరబ్రహ్మం, ఆయన బృందం కలిసి ఆవిష్కరించిన బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని 40 పైగా పరిశ్రమలకు ఉచితంగా బదిలీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పీజీ అత్యున్నత పౌర పురస్కారమైన కాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫీజీని ఆ దేశ అధ్యక్షుడు రతు విలియం మైవెలిలీ కటోనీవేర్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
భారత అపురూప పాలరాతి కట్టడం అయిన తాజ్ మహల్ ప్రధాన సమాధి వద్దకు నీటి సీసాలను తీసుకెళ్లడాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిషేధించింది. ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందే పసిగట్టడానికి కృత్రిమ మేధ ఏఐ చక్కగా తోడ్పడుతుందని అమెరికాలోని మేయో క్లినిక్ నావోకి తకహాషి పరిశోధకుడు జరిపిన అధ్యయనంలో తేలింది. జీవరసాయన శాస్త్రవేత్త గోవింద రాజన్ పద్మనాభంకు తొలి విజ్ఞాన రత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నవ్యావిష్కరణలకు కృషి చేసే వారికోసం కేంద్రం ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభించిన విజ్ఞాన్ అవార్డులకు పలువురు ప్రముఖులని ఎంపికయ్యారు. పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్పై గెలుపొందింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి జిల్లా చోటుప్పల్ మండలం కొయ్యలగూడేనికి చెందిన కళాకారుడు కర్నాటి ముఖేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం 2023ను అందుకున్నారు. ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో పతాకధారిగా భారత యువ షూటర్ మను భాకర్ పాటు సీనియర్ హాకీ గోల్ కీపర్ శ్రీజేష్కు కూడా ఈ అవకాశం దక్కింది. తీవ్రమైన ఒత్తిడి అలసట కారణంగా పారిస్ ఒలింపిక్స్లో వెండి పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియా షూటర్ కిమ్ ఏ జీ ప్రెస్ మీట్లో కళ్లు తిరిగి పడిపోయారు. భారతదేశం వెలుపల ఎంతో గుర్తింపు పొందిన కళాశాలల్లో ఒకటైన కాలిఫోర్నియా ఆయుర్వేద కాలేజీ సీసీఏ అమెరికా హిందూ విశ్వవిద్యాలయం హెచ్యుఏలో విలీనమైంది. దేశ సివిల్ సర్వీసులలో అత్యున్నత పదవిగా గుర్తింపు పొందిన కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా 1987 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి టివి సోమనాథన్ నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది తిమోర్ లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అందుకున్నారు. తిమోర్ లెస్ట్ అధ్యక్షుడు రామోస్ హార్తా ఈ అవార్డును ముర్ముకు అందజేశారు. ప్రముఖ సంగీత స్వరకర్త 3 గ్రామీ అవార్డుల విజేత రికీకేజ్ ఒడిశాకు చెందిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ KISS తో కలిసి లార్జెస్ట్ సింగింగ్ లెసన్ పేరిట భారత జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నీస్ రికార్డు సాధించారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు IIIT హైదరాబాద్ పరిశోధకులు కృత్రిమ మేధ ఏఐను అనుసంధానించిన సాక్షం మొబైల్ యాప్ను రూపొందించారు. మాజీ దౌత్యవేత్త, కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ గురుగ్రామ్లోని మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పారిస్ వేదికగా 33వ ఒలింపిక్స్ క్రీడలు 17 రోజుల పాటు క్రీడాభిమానులను కనువిందు చేసి ముగిశాయి. ఈ నెల 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సెంట్రల్ బోర్డు 609వ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నీటిలో తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్పత్తి ప్రాజెక్టులో ఉత్పత్తి కార్యకలాపాలను మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో ఆగస్టు 8న ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాకేష్ శుక్లా వెల్లడించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం తెలంగాణలోని సిరిసిల్ల నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు జాతీయ జెండాలను సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ తపాలా సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ PVSN రెడ్డి తెలిపారు. అత్యధిక దిగుబడులనిచ్చే పోషకాలు కలిగిన 109 రకాల నూతన వంగడాలని ప్రధాని మోదీ ఢిల్లీలోని పుస క్యాంపస్లో ఆవిష్కరించారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR అభివృద్ధి చేసింది. అవినీతి కేసులో నిర్దోషిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా 3 రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్కు ఓ అవినీతి కేసు నుంచి విముక్తి లభించింది.